హలో సార్, నమస్తే అండి. ఈ పాప్కార్న్ మీడియా సర్వే అండి ఇది. యా అండి, చూసి ఇది 2 months బ్యాక్ మనకు సర్వే ఇచ్చారండి. ఓకే అండి. అందులో వైసీపీకి దాదాపు 62 స్థానాలు ఇచ్చారు. ఓకే అండి. 62 ఎమ్మెల్యే సీట్స్ ఇచ్చారు. ఓకే. ఇప్పుడు చూస్తే 24 స్థానాలు ఇచ్చారు. అప్పుడులో ఎంపీ స్థానాలు 8 స్థానాలు ఇచ్చారు. ఓకే అండి. ఇప్పుడు 2 స్థానాలు ఇచ్చారు. ఓకే. ఈ టైం గ్యాప్ లో, ఈ 1.5 month గ్యాప్ లో ఏం జరిగింది? ప్రజల్లో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి? అంటే ఒకటండి, ఈ పాప్కార్న్ మీడియా సర్వే ఇప్పుడు చూస్తూ ఉంటే వాళ్ళకి 2 ఎంపీలు 24 ఎమ్మెల్యే అంటున్నారు. అవును. ఒకప్పుడు ఆ విధంగా ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ఈ 2 నెలల్లో కొన్ని మార్పులు జరిగాయండి. ఓకే. ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఓకే, ఒకటి వచ్చి పెన్షన్స్. ఓకే. ఈ 2 ఏమంటే ప్రధానంగా వైసీపీ పార్టీని మెయిన్ గా భూస్థాపితం చేసేసింది ఈ 2 అనుకుంటాం. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాయమాటలు చెప్పారో మనకు తెలుసు. ఒకటి మాకు సంబంధం లేదని ఈ విధంగా, అది తీరా చూస్తే భూములు కాజేసేది అని చెప్పి తెలిసిపోయింది ప్రజలకి. ఇప్పుడు ప్రజలంతా ఏమంటున్నారు, ఎవరైనా కానీ కష్టం చేసి మిగిలి పెట్టుకొని భూములు కొనుక్కుంటారు. ఆ భూములు ఇప్పుడు ప్రభుత్వం కాజేస్తుందని తెలిస్తే ఎవరికైనా కానీ బాధేదా అండి? అందుకని ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలంతా ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమంటూ ఉన్నారు, నేను అధికారంలోకి వచ్చిన ఫస్ట్ సంతకం మెగా డిఏ ఇస్తే 2వ సంతకం ఈ నల్ల చట్టాన్ని రద్దు చేస్తా అంటారు. అప్పుడు ప్రజలకి చంద్రబాబు నాయుడు ఒక దేవుళ్ళగా కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి మనం అంత ఓట్లేస్తే వాడు మన భూములే కాచేయాలనుకున్నాడు, తన నిజ స్వరూపం బయట పెట్టాడు. చంద్రబాబు నాయుడు వస్తే మన భూములు మనకుంటాయి, ఎందుకంటే ఈ నల్ల చట్టాన్ని రద్దు చేస్తారని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. అందుకని మొత్తం ఒక విప్లవం వచ్చేసింది. ఆ విప్లవంతో రేపు బహుశా ఇవి కూడా రాకపోవచ్చేమో అనిపిస్తూ ఉంది. ఇంకా 10 రోజులు డిఫరెన్స్. దాంట్లో ఇంకా మళ్ళీ ఇంకోటి పెన్షన్స్. జగన్మోహన్ రెడ్డి గారు 3000 ఇస్తా అని చెప్పాడు పెన్షన్, అది ఇవ్వలేదు. 250 పెంచుకుంటూ అవ్వాతాతలకు బాకీ పడ్డాడు. చంద్రబాబు నాయుడు ఏమో అప్పుడు 200 ఉన్న దాన్ని 1000 చేశాడు, 1000 దాన్ని 2000 చేశాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు తెలుసా, 4000 పెన్షన్ చేస్తా, అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఇస్తా అంటున్నాడు. అంటే అక్కడ ప్రజల మైండ్ సెట్ ఏమైంది, 1000 అనేది వాళ్ళకి ప్రతి నెల అనేది ఒక కొంచెం రిలీఫ్ అనేది ఇస్తుంది కదా, వాళ్ళ కుటుంబంలో ఎవరికొకరు సహాయం చేయడానికి వాళ్ళకు. అందుకని వాళ్ళంతా ఏం ఆలోచిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కొట్టారు. ఇంకా ఇదే పెన్షన్ స్కీమ్ ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీలు ఉంటారు కదండి, బీసీ ఎస్సీ ఎస్టీలకి 50 ఏళ్ళకి పెన్షన్. ఓకే. 50 ఏళ్ళకి పెన్షన్ అంటే ఇప్పుడు 60 ఏళ్ళకి చనిపోతా ఉన్నారు చాలా మంది, చూస్తా ఉన్నాం కదా. 50 ఏళ్ళకి పని చేయలేక వచ్చేస్తూ ఉన్నారు. అందుకని చెప్పి 50 ఏళ్ళకి పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీలకి పెట్టడం కోసం చంద్రబాబు, ఇవన్నీ ఏమంటే ఒక విప్లవం తీసుకొని వచ్చాయి, జనాల్లో ఆలోచన దృక్పథం మార్చే. అందుకని ఏమి చేయని జగన్ కింద కొట్టేయడం, అన్ని చేస్తా అన్న చంద్రబాబు కొట్టేద్దామని ప్రజలు నిర్ణయం. ఈ సర్వే కంపెనీ ఇచ్చిన ఒక మెయిన్ కంక్లూషన్ ఏంటంటే అండి, నెల రోజుల కిందట పెన్షన్ల విషయంలో హైడ్రామా చేసింది పార్టీ, వైసీపీ పార్టీ. 62 లక్షల మంది వికలాంగుల పెన్షన్ కానీ అవ్వాతాతల పెన్షన్ కానీ, 60 లక్షల కుటుంబాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. ఆ పెన్షన్ల డ్రామా అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. అవునండి, తప్పకుండా. ఎందుకంటే అవ్వాతాతలది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇవి 2 వైసీపీ పార్టీని అధపాతాలనే తొక్కేశాయని చెప్పుకోవచ్చు. దాని ద్వారా తెలుగుదేశం పార్టీ 151 అనేది ఇంకా బహుశా ఇవి కూడా తగ్గుతాయని వీళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఈ 24 కాస్త 14 అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్తూ ఉన్నారు. అది కాదండి, వాళ్ళు చెప్పింది ఏంటంటే అవ్వాతాతల పెన్షన్స్ డ్రామా ఒకటి నడిపారు ఒక 1 month బ్యాక్. వీళ్ళు పెన్షన్లు ఇవ్వలేక, డబ్బు లేక ఒక డ్రామా నడిపారు. వీళ్ళు డబ్బు లేకుండా వీళ్ళు డ్రామా ఆడి ముసలి వాళ్ళు చనిపోయేలాగా చేసి చాలా టెన్షన్ పెట్టి కుటుంబాలని చాలా ఇబ్బంది పెట్టారు. వీళ్ళు చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి అన్న ఉద్దేశంలో ప్రజలు రెస్పాండ్ అయ్యారు. ఒక క్వశ్చనర్లో 16వ నెంబర్ క్వశ్చన్ వీళ్ళు పెట్టిన దానికి ప్రజలు అలా చెప్పి ఉన్నారంటండి. సో దాని మీద ఎలా ఇస్తారు వివరణ? అంటే ప్రభుత్వాలు అనేది ప్రజలకు మంచి చేయాలి, అధికారంతో సంబంధం లేదు. వీళ్ళు మంచి చేయకపోగా అన్యాయాలు చేశారు కాబట్టి ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, వీళ్ళు వద్దులే మనకు ఎందుకు, ఈ జగన్కి వచ్చినా కానీ మన ప్రాణాలను తీసి రాజకీయం చేస్తున్నాడు, రేపు అధికారంలోకి వస్తే మనల్ని ఎంతైనా చేస్తాడు, ఇప్పుడే విధంగా చేస్తున్నాడు అంటే ఒకసారి ఇచ్చి మళ్ళీ 2వ ఇస్తే ఇంక వాడికి లైసెన్స్ ఇచ్చేసినట్టే. ఇప్పుడు అమర్నాథ్ గౌడ్ని చంద్రయ్యని ఏ విధంగా చేశారు, మనల్ని కూడా అదే విధంగా చేస్తారు. మనం జాగ్రత్త పడాలి, అందుకని ఓడించాలని చెప్పి ఒక్కొక్క ఊర్లో ఏమంటే మనం మన ఊర్లో జగన్ ఓడిస్తే ఆ విధంగా మౌత్ టాక్ అయిపోయి ఏమైపోయిందంటే అందరూ జగన్ ఓడిచ్చేద్దాం, జగన్ ఆడ ఓడిపోతాడంట, పులివెందులో కూడా ఓడిపోతాడంట, కడపలో ఓడిపోతాడంటే మౌత్ టాక్ వచ్చేసింది. దాంతో ఏమంటే అంతా ఓడిద్దాం అని చెప్పి అందరూ కలిసి ఓట్లే వేసారనుకో తెలుగుదేశంకి, జగన్ ఓడిపోతాడు కదా. ఆ విధంగా జరుగుతుంది. అందువల్ల ఈ మార్పు అనేది ఇంకా పెరగచ్చు, తెలుగుదేశం పార్టీకి ఇంకా సీట్లు పెరగచ్చు, జగన్కి తగ్గిపోవచ్చు. ఇక్కడ 53% అనేది 60% కూడా వెళ్ళచ్చు. ఓకే అండి, ధన్యవాదాలు అండి, మంచి వివరణ ఇచ్చారు మా ప్రేక్షకులకి. మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందామండి.